ఒక్క నిమిషంలో గుండెకాయలు జారి చేతిలోకొచ్చాయి మామ. అసలు ఏమైందంటే, మా ఆఫీస్‌కి ఒక 2 వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని మా ఊరికైతే స్టార్ట్ అయ్యా. ఇక సిల్క్ బోర్డ్‌లో బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆలోపు వచ్చేస్తున్నా భైరవా అంటూ మా బస్ అయితే వచ్చేసింది. వచ్చేసాన్రా పుల్లడా! బస్‌కైతే పూజలు చేశారు. కొత్త బస్ అనుకుంటా. ఇక వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఫాస్ట్‌గా బస్ లోపలికైతే పరుగులు తీసి ఆ బస్ అయితే చాలా లగ్జరీగా ఉంది. కానీ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కసారిగా నాకన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు కనపడుతున్నాయి. ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఇంక ఏమన్నా జరగని అని చెప్పేసి నేనైతే ఒక లైట్ తీసుకొనొచ్చా అనమాట. ఆ లైట్ చూడనీకి సింపుల్‌గా ఉన్న గానీ చాలా స్ట్రాంగ్ అనమాట. ఒక ఏటు కొడితేనే అద్దం పగిలిపోతుంది. అంతే కాకుండా మన వాటర్ బాటిల్ ఉంటుంది. మన వాటర్ బాటిల్ మొత్తం స్టీల్‌దనమాట. అది కూడా చానా స్ట్రాంగే. ఇక ఏమన్నా కానీ యమునితో యుద్ధం చేయడమే అని ఫిక్స్ అయ్యా. కానీ నిద్రపోయా. అరే తుప్పా సెదవా! ఇక ఆలోపు బస్సయితే టీ బ్రేక్ కోసం స్టాప్ జేశారు. ఇక టీ తాగుదామని జెప్పేసి దిగి టీ తాగా. జర్ర మిస్సు మామ ఏరోప్లేన్ నా పైన పోయింది. ఒక్కసారిగా నా గుండెకాయలు జారి చేతిలోకొచ్చినట్టు అనిపిచ్చింది. ఇక ఇదంతా కాదని జెప్పేసి ఎంత ఫాస్ట్‌గా అయితే బయటికి దిగానో అంతే ఫాస్ట్‌గా లోపలికెళ్ళి పండుకునేసా. ఆలోపు పొద్దున అయింది. మా ఊరైతే వచ్చేసింది. బాయ్ బాయ్ టాటా సీ యూ.